బుధవారం సంతాన సప్తమి. ఈరోజు మృగశిర నక్షత్రం, మహానక్షత్రం. మనకి చంద్రుడు చాలా విశేషంగా అనుగ్రహం ఇస్తూ ఉంటాడు. అదే విధానంగా మృగశిర నక్షత్ర దేవత ఎవరు అంటే చంద్రుడే. చంద్రుడు మాతృకారకుడు, జ్యోతిష్య శాస్త్రంలో మనసు కారకుడు, భావానికి అధిపతి కూడా చంద్రుడే. చంద్రం ఇంద్ర పదవీయంచాని. అంతేకాదు చంద్రుడు సువాసనకి అధిపతి, పుష్పాలకి అధిపతి, వనరాజా అంటాం చంద్రుని, ఔషధాలకి అధిపతి చంద్రుడు కూడా. ఇలా చంద్రుడు మనకి ఎన్నో విధాలుగా ఆధిపత్యాన్ని చూపిస్తూ ఉన్నాడు. చంద్రుడికి చాలా అద్భుతమైన నామం కూడా ఉంటుంది. ఈ నక్షత్రానికి అంతే, నిషాకర అని కూడా ఈ నక్షత్రాన్ని అంటారు. చూడండి, మనకి పురుష సూక్తంలో ఏం చెప్తుందంటే చంద్రో మనసో జాయతే అంటాం, సూర్యో చక్షుర్జాయతే. చూడండి, ఆ విరాట్ పురుషుడు ఎవరైతే ఉన్నారో మహావిష్ణు విరాట్ పురుషుడు, ఆ విరాట్ పురుషుడు మనస్సు నుంచి ఆవిర్భవించారు చంద్రుడు. అందుకే చంద్రుడికి అంత కాంతి, అంత తేజస్సు ఉంటుంది. అదే విధానంగా సూర్యోచక్షో, సూర్యుడు ఆ విరాట్ పురుష కళ్ళ నుంచి వచ్చాడు. కళ్ళకి అధిపతి, మనసుకి ఎవరు? చంద్రుడు అధిపతి అని. అమృతాన్ని ఇచ్చేవాడు చంద్రుడే, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు చంద్రుడే అని చెప్తుంది మన దేశ సంపద, మన శాస్త్రాలు, మన దేశ గౌరవం, మన సంప్రదాయాలు. అటువంటివి దేశ గౌరవం, దేశ సంప్రదాయం, దేశ జ్ఞానాన్ని, వేదాన్ని, ఉపనిషత్తుల్ని వీళ్ళు మూసివేసి అజ్ఞానాన్ని అందిస్తూ మూఢనమ్మకమని ప్రచారం చేస్తూ ఈ శాస్త్రాన్ని మబ్బు పట్టిస్తూ ఉన్నారు. ఏం చేద్దాం, పాపిష్టులు ఉండాలి ప్రపంచంలో. అయితే ఈరోజు మనమందరూ కూడా మంత్రబలంలో మాత్రం ఓం నమశ్చంద్రాయ నమః అనే నామాన్ని జపించాలి. ఇలా జపించడం వల్ల మనలో ఉన్న మానసిక బాధ తొలగిపోతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాదు ఆరోగ్యం కూడా, చంచల స్వభావం పోతుంది, మనం ఏ దాంట్లో అయినా ఏకాగ్రత పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, కన్ఫ్యూజన్ స్టేటస్ పోతుంది. మకామూల నక్షత్రం వారికి ప్రత్యక్తార ఈరోజు, భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి క్షేమతార, కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి విపత్తార, రోహిణి అష్టాశ్రవణ నక్షత్రం వారికి ఈరోజు సంపద తార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి జన్మతార, ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి పరమమిత్రతార ఈరోజు, పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద నక్షత్రం వారికి మిత్రతార, ఇక పుష్య అనురాధ ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి నైదన తార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి సాధక తార. గురూజీకి ఈరోజు మన సంప్రదాయంలో ఏం తెలియజేయబోతున్నారు? గౌరవించట్లేదు. ఏ కుటుంబంలో ఉదయాన్నే స్త్రీ ఆహారం తినడానికి ముందే స్నానం చేసి ఆవిడ వంట చేయడం అలవాటు పడుతుందో ఆ ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారంట, మన వేదం చెప్పినది. ఇక ఏ ఇంట్లో అయితే ఉదయాన్నే లేచి ఆహారం తినడానికి ముందే స్నానం చేసి తులసి పూజ చేస్తూ ఉంటుందో ఆ ఇంట్లో ఆ ఒక భర్తకి ఐశ్వర్య వృద్ధి. మళ్ళీ సాయంత్రం కూడా తులసి చెట్టు దగ్గర ఆవ నూనెతో దీపం పెట్టాలి, లేదా నెయ్యితో దీపం పెట్టాలి సాయంత్రం. ఉదయం ఒక చెంబు నీళ్లు పోస్తే చాలు. ఎప్పుడైతే ఇంట్లో స్త్రీ నవ్వుతూ ప్రశాంతంగా ఉంటుందో ఆ ఇంట్లో ఐశ్వర్యం అభివృద్ధి అవుతుంది. తర్వాత ఇంట్లో ఏ స్త్రీ అయితే తక్కువ ఖర్చు పెట్టాలంట, రెండోది మెయిన్గా మీరు ఇదొకటి నేర్చుకోండి, భర్త ఆర్థికంగా బాగా డెవలప్మెంట్ అవ్వాలంటే మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి రాసి పెట్టాలంట. లెక్క రాసి పెట్టడం ఇంట్లో భార్య అలవాటు పడితే ఆ ఇంట్లో పేదరికమే రాదు. అటువంటి గొప్ప యోగం ఏర్పడుతుంది. నేను చెప్పినది కాదు, శాస్త్రంలోనే ఉంది, మన సంప్రదాయం. ఇవన్నీ కాస్త పాటిస్తే మన సంప్రదాయాల్లో ఖచ్చితంగా ప్రతి పుణ్య స్త్రీ అదృష్టవంతురాలు ఖచ్చితంగా అవుతుంది. ఇది మన సంప్రదాయంలోనే ఉంది. కానీ మన సంప్రదాయంలో పూర్వం నుంచి వచ్చినది ఒకటే, బ్రహ్మజ్ఞానం కలిగిన స్త్రీని, అంటే బ్రాహ్మణ స్త్రీ, బ్రహ్మజ్ఞానం కలిగి ఉన్న కుటుంబ స్త్రీని ఇతరులు ఎవరు వివాహం చేసుకున్నా వాళ్ళకి అపమృత్యు వస్తుంది అని మన సంప్రదాయంలో ఉంది. మనుశాస్త్రంలో కాస్త జాగ్రత్త వహించండి. గురూజీకి ఈరోజు వాస్తు పరిహారంలో ఏం తెలియజేయబోతున్నారు? రియల్ ఎస్టేట్ ఆ మాఫియాని డెవలప్మెంట్ చేయాలనో, లేదు అంటే
ల్యాండ్ వాల్యూ పెంచాలనో లేదు ఎవరికో లాభం చెయ్యాలనో లేదు వాళ్ళ మనసు ఒప్పుకొనేలా ఉండాలో చెప్పాలనో కానీ ఎవరు ఈ వాస్తును మార్చేశారో కానీ వీధిపోటు అనేది ఎక్కడి నుంచి ఎంత వీధిపోటు ఉన్నా అది పోటే. కానీ నార్త్ ఈస్ట్ కార్నర్ తూర్పు నుంచి కాంపౌండ్ పైన పడితే అదృష్టమని, ఉత్తర నుంచి కాస్త అలా తాకితే వాళ్ళు మినిస్టర్లు అయిపోతారు, మంచిదైపోతారు అని చెప్పి వాళ్ళ స్వార్థాని కోసమో లేదో ఏదో రాసేశారు. దాన్ని పట్టుకొని అందరూ అదే వెళ్తున్నారు. చూడండి, అలా వీధిపోటు నార్త్ ఈస్టు లేదా ఈస్ట్ వీధిపోటున్న ఇళ్లల్లో ఖచ్చితంగా పుత్రశోకమైనా అనుభవిస్తారు. వాళ్ళకైనా అపమృత్యు వస్తుంది, లేదు వంశక్షయమైనా అవుతుంది. ఇది పర్టికులర్గా వాస్తు బ్రహ్మ విశ్వకర్మల వారే తెలియచేస్తారు. వీధిపోటు ఎటువైపు నుంచి ఉన్న పోటే, అటువంటివి ఏ కారణానికి మనం అంగీకరించకూడదు. అటువంటి ఇళ్లల్లో ఉండేదానికన్నా ఒక చెట్టు కింద ఉండడం మంచిది అని నా అభిప్రాయం. ప్రతి ఇంట్లో చాలామంది అడిగేది ఒకటే, మా ఇంట్లో ఏదైనా యంత్రాలు మంత్రాలు లేదు ఏదైనా కొబ్బరికాయలు లేదు ఏదైనా పెట్టుకోవాలా, మాకు నరదృష్టి జాస్తి, మీరు ఏదైనా అష్టబంధం చేయిస్తారని. చూడండి, ప్రతి ఇంటికి ఉండాల్సినది ఒకటే నా అభిప్రాయం. ఇంటి బయట కీర్తి ముక్కుడు ఉంటే స్త్రీల పైన చెడు జనాల దృష్టి పడదు. ఇంటికి ద్వారతోరణం అది ఒకటి ఉంటే మన ఇంట్లో ఐశ్వర్యం దేవతా శక్తిని ఆకర్షిస్తుంది, చెడు శక్తిని ఇంటి బయట పెడుతుంది. అది ద్వారతోరణం చేసే పని. ఇంటి లోపల శ్రీవాస్తు అనేది ఒకటి ఉంది అనుకోండి, దానివల్ల ఏం జరుగుతుంది, స్థానబలం పెంచుతుంది, అష్టదిక్పాలకులను పెంచుతుంది. ఇంట్లో మీరు మానసికంగా దృఢత్వం అయ్యేలా వాస్తు నెగిటివ్ ఎనర్జీని అది బ్రేక్ చేస్తుంది. దేవుడి గదిలో ఏముండాలి చెప్పండి, స్వస్తిక్ మృత్యుంజయ. ఇలా ఇక్కడ చూడండి, ఈ స్వస్తిక్ ఇలాంటిది దేవుడి గదిలో ఉండాలి. దాని వెనుక ఏముంటుంది, మృత్యుంజయ యంత్రం ఉంటుంది. ఇది అక్కడ పెట్టి రోజు మనం పూజించడం వల్ల ఏమవుతుంది, అపమృత్యు అపకంటకాలు రావు, దైవభక్తి మనకి పెరుగుతుంది, దేవుడిపైన ఏకాగ్రత, ఇంట్లో ప్రశాంతత, మనకు అనుకోనివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎవరు నెగిటివ్ దృష్టి మనపై పడకుండా మనం మౌనంగా అలా అభివృద్ధి అవ్వచ్చు. దీన్నే సంపూర్ణ వాస్తు అంటారు. గురూజీకి రేపు ఎటువంటి పూజను ఆచరించాలి? రేపు అష్టమి, అలాగే ఎల్లుండి శుక్రవారం. మీకు అందరికీ తెలుసు విశేషం శ్రీరామనవమి, విశేషమైన కార్యక్రమం కళ్యాణోత్సవం ఆచరిస్తున్నాం. ఈ కాలంలో మీరు చూస్తున్నారు, కాల్స్ కావచ్చు, జనాలు కావచ్చు, వివాహాలు జరగట్లేదు. అందరికీ కూడా పురుషుడైనా స్త్రీ అయినా వాళ్ళకి మంచి భాగస్వామి రావాలని మేము మీ వరకు మంచిది చేయాలని కోరుకుంటూ ఈ జీటీవీ మనమందరూ కలిసి ప్రత్యేకమైన కార్యక్రమం, విశేషమైన కార్యక్రమం శ్రీరామనవమి పర్వదినాన ప్రయుక్తంగా ఉదయం 9 గంటలకి సీతారాముల కళ్యాణోత్సవాన్ని ఆచరిస్తున్నాము. వీక్షకులందరూ చక్కగా విని ఆ రోజు ఏ కథ వింటే అదృష్టమో వివాహాలు జరుగుతాయో అవన్నీ తెలియచేస్తున్నాము. అది మీరు వీక్షిస్తే ఈ సంవత్సరంలో మీకు వివాహం జరిగినట్టే. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని వీక్షించండి. ఆ మధురమైన క్షణాలని చూసి అపారమైన పుణ్యఫలాన్ని పొందుదాం. రేపు గురువారం అష్టమి, ఆరిద్రా నక్షత్రం విశేషం. రేపు మీరు దుర్గాదేవిని పూజించాలి. రేపు ఎవరైతే ఉదయాన్నే అమ్మవారికి దుర్గాదేవికి జమ్మి చెట్టు ఆకును తెచ్చి అమ్మవారు ముందు పెట్టి నెయ్యి దీపాలు వెలిగించి దుర్గా కవచాన్ని చదువుకుంటే శత్రువుల నుంచి రక్షణ మరియు శత్రు విజయం కూడా ప్రాప్తిస్తుంది. గురూజీకి ఈరోజు యోగక్షేమంలో ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు సాయంత్రం లక్ష్మీనారాయణ, లక్ష్మీ వెంకటేశ్వర, మహావిష్ణు ముందు విప్ప నూనెతో లేదా నెయ్యి దీపంతో దీపం వెలిగించి విష్ణు సహస్రనామం చదువుకోండి. అవి కాకపోయినా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్నైనా జపించండి. ఇలా జపించిన తర్వాత తదుపరి తులసి చెట్టుకి 9 ప్రదక్షిణలు వేసుకోండి. ఇలా చేస్తే ఆర్థికంగా అభివృద్ధి అవుతాము. అంతేకాదు, మనం ఏదైనా పని చేసి చాలా రోజుల నుంచి ప్రయత్నించి ఆ పని సగంలోనే ఆగిపోయి ఉంటుంది కదా, దాని గురించి మనసులో తెలుసుకొని పూజను ఆచరించండి. అది మళ్ళీ మరుప్రారంభం అవుతుంది. ఆర్థికాభివృద్ధికి సగంలో